విజయనగరం టీడీపీ అభ్యర్థిగా పూసపాటి ఆదిత్రి విజయలక్ష్మి గజపతిరాజును ఎంపిక చేశారు. అశోక్ గజపతిరాజు కుమార్తెగా తండ్రి ఆదర్శాలను కొనసాగిస్తానని చెప్పారు. ఎన్నికల్లో గెలుపు కోసం కలిసికట్టుగా పోరాడతామంటున్న ఆదిత్యతో మా ప్రతినిధి శివశంకర్ ఫేస్ టు ఫేస్. కొద్దిసేపటి క్రితమే అటు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులనైతే టీడీపీ అధినేత చంద్రబాబు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయనగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థిగా అశోక్ గజపతిరాజు తనయ్య ఆదిత్య గజపతిరాజు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆవిడ మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించారు. మేడం చెప్పండి, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే లోకేష్ గారు, మన యువ నాయకులు అందరూ నా మీద ఇంత బాధ్యత ఆశీర్వాదం పెట్టి నన్ను నమ్ముకొని ఇంత బాధ్యత పెట్టారనేది నేను చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాను. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే నన్ను పెంచిన తల్లిదండ్రులకి అది సునీల గజపతిరాజు గారు అలాగే అశోక్ గజపతిరాజు గారికి నా ధన్యవాదాలు తెలుపుతూ నేను విజయనగరం ప్రజల కోసం అలాగే మన తోటి కార్యకర్తలకి ఉమ్మడి అభ్యర్థులుగా నా తోటి కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కలిపి ఎంతో కష్టపడితే మనం డెఫినెట్గా ఈ ఎన్నికలను మనం గెలుస్తాము. అలాగే విజయనగరం ప్రజలకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నాన్నగారి ఆశీర్వాదంతో, అలాగే నాన్నగారు ఎలాగైతే విజయనగరంని అభివృద్ధి పదంలో సంక్షేమంతో పాటు అలాగే శాంతి భద్రతలతో కాపాడుతూ విజయనగరంని ముందుకు తీసుకువెళ్ళారో ఆ విధంగా నేను నేను ప్రయత్నం చేస్తాననేది వాళ్ళు విజయనగరం ప్రజలు కూడా నాకు ఆశీర్వాదం ఇచ్చి నన్ను అసెంబ్లీకి పంపిస్తే నేను నా శక్తి మేరకు నేను పనిచేసి విజయనగరం కోసం ఎంతో అభివృద్ధి పదంలో తీసుకువెళ్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా మీరు ఉన్నారు, వారిని ఏ విధంగా కలుపుకుని ముందుకెళ్ళే అవకాశం ఉంది? జనసేన టీడీపీ పార్టీ విజయనగరంలో ఆల్రెడీ కలిసి పనిచేస్తున్నాం. మేము వార్డ్స్లో తిరుగుతా, అలాగే మనం బాబుశ్వరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాం కానివ్వండి, శంకరావం ప్రోగ్రాం కానివ్వండి, అలాగే మనం దాని ముందు మనం సంక్రాంతి పండుగ కానివ్వండి, అలాగే భోగి పండుగ నుంచి మనం అన్నీ కలిసి ముందుకు తీసుకువెళ్తున్నాం. ఇరు పార్టీలు కలిపే పనిచేస్తున్నాయి ఆల్రెడీ. ఇక్కడ భవిష్యత్తులో కూడా మేము కలిసే ముందుకు తీసుకువెళ్తాం. నేటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించే అవకాశం ఏమైనా మనం ఇప్పుడే అభ్యర్థిని డిక్లేర్ చేస్తున్నాం. ఆల్రెడీ బాబుశ్వరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ అలాగే మన మేనిఫెస్టో ఆల్రెడీ ప్రజలకి తీసుకువెళ్తున్నాం. అయితే మనం పెద్దల్ని అడిగి వాళ్ళ సూచనల మేరకు ఇదే ప్రోగ్రామ్ కంటిన్యూ చేయాలా, లేకపోతే మనం ఏమైనా మార్పులు చేర్పులతో ముందుకు వెళ్ళాలా అనేది మనం పెద్దల సూచనలు తీసుకొని మేము ముందుకు వెళ్తాం. ఇది అధికారులు చెప్తున్నారు. జనసేన టీడీపీ కలిసే ఎన్నికలకు వెళ్తున్నాయి కాబట్టి అందరినీ కలుపుకొని అయితే మేము ముందుకు వెళ్తాం. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు సాధిస్తామని చెబుతున్నారు. కేవలం హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.